పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి ధరలు దిగజారుతూ ఉన్నాయి. ఇంకా లో గ్రేడ్లకు వచ్చేసరికి ఇప్పుడు 180 రూపాయలు పెట్టి కూడా సిఆర్లు చేయిస్తున్నారు. ఇవి 240 రూపాయలు పెట్టినప్పుడు వెనక్కిపోయినాయి, ఇప్పుడు 180 పెట్టినప్పుడు కూడా వెనక్కిపోతున్నాయి. రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవ్వటం, కౌలు రైతులు అవ్వటం, నోరు లేని రైతులు అయ్యేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్గా వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి అందరికీ ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్లు వచ్చాయి కాబట్టే పొగాకు కొంటున్నారు. ఆర్డర్లు లేవనేది అవాస్తవం. ఎందుకంటే మే ఫస్ట్ వీక్లోనే అందరికి ఫైనల్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆర్డర్ రాలేదని చెప్పడం అనేది అబద్ధం. రైతుల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో దిగజార్చి పోయిన సంవత్సరం రైతులు 10 రూపాయలు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడబలుక్కొని వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి తక్కువ ధరలకు కొనాలని కుట్రతోటి చేస్తూ ఉన్నారు. బోర్డు అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎట్లా అంటే బోర్డు అధికారులే రైతులకు చెప్తున్నారు ఇంకా తగ్గిపోతాయి అని. కమిషన్కు తీసుకొని అమ్మి పెట్టాల్సిన వీళ్ళు రైతుల్లో చైతన్యపరిచి మీరు ఒత్తిడి పెట్టండి, మీరు ఒత్తిడి చేస్తే కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సింది పోనిచ్చి కంపెనీల తరఫున వకాలత వేసుకొని అమ్ముకోండి, ఇంకా రేట్లు తగ్గుతాయి, ఇంకా ధరలు తగ్గుతాయి అని నీళ్లు చల్లుతా వాళ్ళ నీరు గార్చి వాళ్ళ పని వాళ్ళు రోజు ఎంత తొందరగా అమ్ముకుంటూ వాళ్ళకి వచ్చే 2 రూపాయల కమిషన్ కోసం ఒత్తిడి చేసి రైతులు మభ్యపెడతా ఉన్నారు. రైతు నాయకులుగా కూడా ఫ్లోర్లో ఉన్నోళ్ళు వాళ్ళ అనునాయులు బేళ్ళు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతాంగాన్ని హెల్ప్ చేయకుండా వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటున్నారు. ఇది రైతుల్లో చైతన్యం రావాలా, అందుకోసం మేము పిలిపిస్తూ ఉన్నాం. రేపు 11వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన, 11వ తేదీ పొదిలి వస్తున్నారు. రైతాంగానికి మేలు జరగాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తే కానీ ఈ సంవత్సరం రైతులు బయటపడరు, లేదంటే ఆత్మహత్యలు పాలవుతారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే మాదిరిగా మన జిల్లాలో 6 ఆత్మహత్య చేసుకున్నారు నష్టపోయి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మేము రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా అండి. మీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని, మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.